మీకు చెప్పిన విషయమే చెప్పానండి నేను. మేడం మీకు చెప్తా, మీకు కొంచెం ఆయనకంటే కాన్సన్ట్రేషన్ కాస్త బాగుంది కాబట్టి మీకు చెప్తున్నాను మేడం. మీ దగ్గర ఏ ఎవిడెన్సులు లేవు, ఇవన్నీ మాట్లాడుకోవడం దండగా. సరే ఉన్నాయి రికార్డులో, ఫోన్ రికార్డ్స్, అది కూడా అవసరంలా. వీళ్ళ దగ్గర ఉన్న స్టోరీని బేస్ చేసుకొని మీరు ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్తే ఆ టాపిక్ కాకుండా మిగతా ఏది పెట్టినా ఈజీగా డైవర్స్ వస్తుంది. మీకు ఎట్లా అంటే ఇట్లా పళ్ళెంలో పెట్టినట్టు ఇమ్మీడియట్గా ఇప్పుడు డైవర్స్ వచ్చేయాలి, కమాన్ కమాన్ అని 4 సంవత్సరాల నుంచి తిరుగుతున్నారు. అంతే తప్ప అంటే ఎక్కడ ఒక న్యాయం జరిగిపోవాలి, ఇమీడియట్ గా ప్రాబ్లం అయిపోవాలి. ఆవిడని అడుగుతున్నారు ప్రతిసారి డైవర్స్ ఇవ్వండి, డైవర్స్ ఇవ్వని. ఇస్తానంటది, ఇవ్వనంటది. ఎందుకంటే ఆ అమ్మాయికి ఆల్రెడీ ఎంత ఉందో ఆల్రెడీ డాక్టర్ గారు చెప్తారు ఇప్పుడు. సో ఈ పొజిషన్ లో ఆవిడ డైవర్స్ మీకు అవసరం, ఆవిడ యాక్సెప్టెన్సీ మీకు అవసరంలా. మీ పని మీరు చేసుకుంటూ వెళితే ఇంక ఏ ఛానల్స్ కి వెళ్లాల్సిన అవసరం రాదు, వెళ్ళొద్దు. ఇన్ కేసు వెళితే ఈసారి మేబీ మేము ఇక్కడ బ్లర్ చేస్తాం పూర్తిగా మిమ్మల్ని. ఈ టాపిక్ అనేది మీరెవరు అనేది బయట ప్రపంచానికి తెలియపోవచ్చు, కానీ ఇంకొక ఛానల్స్ ఇంకొక చోటకు వెళ్తే కనుక ఆ అమ్మాయి లీగల్ యాక్షన్ తీసుకొని, చాలా సివియర్ కేసు ఇది. మీరు చెప్తున్న ఏదైతే టాపిక్ మనం ఏదైతే దాద్దాం అనుకుంటున్నామో దాన్ని మీరు బాంబు పేల్చినట్టు అవుతుంది. అర్థమవుతుందా? ప్లీజ్, ఇది మా పర్సనల్ రిక్వెస్ట్. మాకు సోషల్ రెస్పాన్సిబిలిటీ చాలా ఎక్కువ అండి. అందుకు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ, అరే మళ్ళీ మేము చెయ్యము అని బయటకు పంపించేస్తే తెలియక పాపం అమాయకత్వంతో మళ్ళీ ఎక్కడెక్కడికో వెళ్ళి కూర్చుంటారేమో. ఒక్కవేళ అమ్మాయికి ఎవరన్నా అడ్వకేట్ ఉండి ఒక కేసు వేస్తే అసలు ఆ అమ్మాయి వేసే ఏ కేసులు పనికిరావు, అలాంటిది ఈ ఒక్క కేసు పనికొస్తుంది. దయచేసి మా పర్సనల్ రిక్వెస్ట్ ఇక్కడతో స్టాప్ చేసి. వాళ్ళ నాన్నగారు అంటున్నారటండి, నేను వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి మాట్లాడాను. అమ్మ మీరు అసలు వాళ్ళతో మాట్లాడద్దు, మీతో మాట్లాడే అర్హతే వాళ్ళకి లేదు. మీరు చెప్తున్న విధానం ప్రకారం చేసుకుంటారో చేసుకోండి అంతే. వాళ్ళు అదే మాట్లాడతారమ్మా. అలా మాట్లాడితే తప్పేంటి? వాళ్ళు అలా మాట్లాడితే వాళ్ళ దృష్టిలో వాళ్ళు కరెక్ట్, మీ దృష్టిలో మీరు కరెక్ట్. మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ మీరు కోర్టుకు వెళ్ళి న్యాయం కోసం ఫైట్ చేయాలి కదా. ఏ టీవీ ఛానల్లో ఏ రమ్య గారో, ఏ సారో, ఏ శ్రీవాణి గారో కాదు కదమ్మా గబా గబా తేల్చేయడానికి. మీరు చెప్తున్న ఇష్యూ అనేది చాలా సెన్సిటివ్ టాపిక్. అది ఆ టాపిక్ తీసి కూడా ఆరాంగా అబ్బాయి గెలుస్తాడని చెప్తున్నా. మీరు అది వాడుకోవడానికి ఏంటి మీ ప్రాబ్లం? ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి కేసు వేయడానికి ఏంటి మీకు ప్రాబ్లం? ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే, మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. చాలా సాదా సీదా కేసు. ఓకే, మీరు ఆ టాపిక్ ఏదైతే ఒక నిమిషం లక్ష్మి గారు, ఈ భయంకరమైనటువంటి టాపిక్ తీసుకురాకుండా కూడా సాదా సీదా కేసు లాగా డైవర్స్ తీసుకోవచ్చు. మీ మధ్యన ఉండేటటువంటి భేదాభిప్రాయాలు అవనియండి, లేదంటే అప్పటి నుంచి ఆవిడ మానసిక పరిస్థితి అవనియండి, ఏదన్నా అవనియండి తీసుకోవచ్చు. మీకు వచ్చేటటువంటి ప్రాబ్లం, మీ భయం ఏంటి? వాళ్ళు మనుషులు తీసుకొచ్చి మా మీద దాడి చేస్తారు, మమ్మల్ని నిలదీస్తారు, రోడ్డుకి ఎక్కిస్తారనే భయమా? లేదంటే పిల్లల ముందు ఈ పర్టికులర్ సబ్జెక్ట్ తీస్తే కనుక పిల్లలు పరుగు పోద్దనా? ఈ సబ్జెక్ట్ తీసుకురాకుండా కూడా డైవర్స్ తీసుకోవచ్చు అని చెప్పి మేడం చెప్తున్నారు. నాకు కూడా అదే, ఈ సబ్జెక్ట్ బయటికి తెలియకుండా మాకు ఈ రకాలు. మీ దగ్గర ఉన్న 1,00,000 కారణాలు ఉన్నాయి, అవన్నీ చూపెట్టండి. ఇది ఒకటే నేను అంటున్నాను, ఆ అమ్మాయి ఇదేదైతే కనుక తప్పు జరిగిందో మీ భార్య ఒప్పుకుంటున్నారా? ఇప్పటికీ కూడా ఇప్పుడు కాదు, ఒప్పుకుంటారా? రేపు పొద్దున పబ్లిక్ లోకి తీసుకెళ్లి పంచాయతీ పెట్టి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెడితే ఒప్పుకుంటుందా? ఈ రోజు మాట్లాడుకుంటున్నారు నలుగురు కూర్చుని, అన్ని మాట్లాడుకుంటున్నారు, ఓకే. మళ్ళా మన్నాడు నేనేం చేయలేదు, నువ్వు కావాలని అంటున్నావు, నువ్వు అన్ని ఆమె అంటదండి, మళ్ళీ రెచ్చగొడుతుందండి, నేనేం చేయలేదు, నువ్వే ఇలాగ అంటున్నావు అలాగే అని చెప్పి మళ్ళీ. సో మొదట అన్నటువంటి మాట, అప్పుడు అన్న మాట ఇప్పుడు వరకు అయితే అనట్లేదు, మార్చేస్తుంది, మధ్యలో అంటుంది. ఎప్పుడైతే ఎవరు లేరు, మీరు ఒక్కరు ఉంటే కనుక మీ ఎదురుకుంటే చెప్తుంది, నలుగురు కూర్చున్నప్పుడు మీ మీద నిలదీస్తుంది, అంతే కదా, మీ మీద నిందేస్తుంది, మీరు కావాలని నా మీద నిందేస్తున్నారని. అంతేనమ్మా? మరి ఎలా? ఇప్పుడు అది నిజమా? ఇప్పుడు ఒకటండి, అసలు డాక్టర్ లేడు, లాయర్ లేడు, ఎవరు లేడు ఇక్కడ. ఏమంటారు? ఏమోనయ్యా మీరు 4 గోళ్లు పెట్టి భయపెట్టి మాట్లాడిపించుంటారేమో ఆవిడ చేత. పబ్లిక్ లోకి వచ్చేటప్పటికి ఆవిడ కాస్త ధైర్యం వస్తుంది కాబట్టి అసలేం చెప్తుంది, బయట పబ్లిక్ లో చెప్పిందే నిజం, మీ ఇద్దరి మధ్యన 4 గోళ్ల మధ్యన చెప్పింది అబద్ధం అని అంటారు. కాదు, మీరు తల అడ్డంగా ఒప్పొచ్చు, కానీ ఏంటంటే ఒక లే పర్సన్ గా, ఈ సంఘటన చూడనటువంటి పర్సన్ గా, కేవలం మీ దగ్గర ఉండేటటువంటి కొన్ని కండిషనల్ అట్మాస్ఫియర్ లో మీకు కావాల్సినటువంటి కండిషన్స్ ప్రిపేర్ చేసుకుని రికార్డ్ చేసుకుని పెట్టారేమో అని అంటారు. మేము అనట్లేదు, అంటారు, పబ్లిక్ అంటారు. ఓకే, సో ఇది లెక్క తేలాలి, అంతే కదండి, లెక్క తేలాలి. ఏది మీరు చెప్పింది నిజమా, లేదంటే నలుగురు మధ్యన కూర్చుని ఆవిడ మాట్లాడేటటువంటి నిజమా అని లెక్క తేలాలి. సో దీనికి ఏం చేయాలి? ఆల్రెడీ ఆవిడ దగ్గర ఇంతకుముందు సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళారు 2009లో, 2 అటెంప్ట్లు. పెద్ద అటెంప్ట్లో పెద్ద కారణాల వల్ల సూసైడ్ అటెంప్ట్ చేస్తే కనుక అది ఒక ఎత్తు. ఈ 2 కారణాలు మీరు చెప్పిన దాన్ని బట్టి పనికిరానటువంటి చిల్లర కారణాలు, పెద్ద కారణాలు కాదు. దానికి ప్రాణాలు తీసుకుని 4 రోజుల పాటు హాస్పిటల్లో ఉండి వెంటిలేటర్లు పెట్టి రిససిటేషన్ చేసే అంత అవసరం లేదు. అంటే ఆ స్థాయిలో సూసైడ్ చేసుకుని అనాలోచితంగా తొందరపాటుతనం ఉండేటటువంటి ఒక వ్యక్తిత్వం ఆవిడకు ఉంది.
అనేటటువంటిది ఇక్కడ పారామీటర్. ఓకే, సో అటువంటి వ్యక్తిత్వం ఉండేటటువంటి వాళ్ళు మీ లెక్కే కరెక్ట్ అనుకుందాం. ఇటువంటి తప్పులు ఆ మానసిక పరిస్థితుల్లో చేస్తారా చేయరా అనేటటువంటిది ఇక్కడ ఉన్న ప్రశ్న. సో ఇటువంటి సందిగ్ధ పరిస్థితిలో ఇన్ని ప్రశ్నలు ఉన్నప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే ఈ కారణం తీసుకురావాలనే ఉద్దేశం ఉందనుకోండి, మీకు డైవర్స్ తీసుకోవడానికి ఈ కారణం చూపెట్టాలి అనేటటువంటిది మీరు అన్నారు అనుకోండి, చెప్తున్నాను. ఒక పక్క నుంచి పరువు తీయకూడదు అని అంటున్నారు, పిల్లలు పరువు పోద్దా కారణం చెప్తే అంటున్నారు. అదే కారణం తీసుకొచ్చి 1,00,000 మంది కూర్చునే ప్లేస్లో మీరు ఇక్కడ కూర్చున్నారు. నేనేమంటున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈవిడ నిజంగా తప్పు చేసిందా మీరు ప్రూవ్ చేయాలి అని అనుకుంటే, లోకానికి నమ్మించాలి అని అనుకుంటే, ఇటువంటి మానసిక పరిస్థితి ఉండేటటువంటి వ్యక్తి ఆ తప్పు చేసిందా, అదే మానసిక పరిస్థితిలో తప్పు చేసిందా, దానికి సంబంధం లేకుండా తప్పు చేసిందా అనే దానికి సైకోమెట్రీ అనే ఒక సైకలాజికల్ అసెస్మెంట్ ఉంటుంది. అది మీరు కాకినాడలో ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అతను 2 నిమిషాల్లో అప్పుడే చేసి ఉండేవాడు. కానీ అది చేయలేదు. ఎందుకంటే కనుక సూసైడ్ చేసుకునే ప్రయత్నం ఈవిడ చేసింది. అర్జెంటుగా ఈవిడికి ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పి మందులు రాశారు, మైండ్కి మందులు రాశారు. మీరు కొట్టే తెచ్చాయని చెప్పి 5 రోజులు మందులు వాడి ఆపేశారు. అవి కంటిన్యూ అతను డాక్టర్ గారు ఫాలో అప్ అవ్వలే. మీరు ఒక విజిటే కదా మీరు వెళ్ళింది? ఫస్ట్ విజిట్లో లేదండి, సెకండ్ విజిట్లో అయితే వారం రోజులు ఉన్నామండి హాస్పిటల్, వారం 10 రోజులు ఉన్నామండి. అది కదా మానసిక పర్మనెంట్ ఫాలో అప్ లేదు. నేను ఇప్పుడు ఏంటంటే ఓకే మీకు ఏ కారణం చెప్పండి, ఏదో కారణం బట్టి మీరు వెళ్ళిపోండి ముందుకనేది ఒక దారి. రెండోది లేదండి ఆవిడ ఎందుకు ఇలా చేస్తుంది అనేది కనుక్కోవాలనేటటువంటి కుతూహలం కానీ ఆలోచన కానీ మీకు ఉంటే కనుక, నేనైతే మరి మీరు ఇక్కడికి వచ్చి కూర్చున్నందుకు ఆ కారణం తెలుసుకోవడానికే ప్రయత్నం చేస్తున్నారేమో నేను అనుకున్నాను. దీనికి సైకోమెట్రీ అనే టెస్ట్ ఉంటుంది. అది ఎటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నా చేస్తారు. మీరు ఆ అమ్మాయి ఎందుకు చేసింది, ఎటువంటి పరిస్థితుల్లో చేసింది, అసలు మీరు చెప్తుంది నిజమా ఆ అమ్మాయి చెప్తుంది నిజమా అనేటటువంటిది కూడా బయటకు వచ్చేస్తుంది. అది కూడా తేలిపోద్ది. ఎవరైతే మీదలకి కత్తులు కటార్లు పట్టుకుని దాడి చేస్తారనుకున్నారనుకున్నా వాళ్ళందరికీ ఆ సర్టిఫికేట్ చూపెడితే చాలు. ఈ అమ్మాయి ఎటువంటి మానసిక పరిస్థితిలో చేస్తుందా లేదంటే మీరు ఆ అమ్మాయి చేత అబద్ధం ఆడిపిస్తున్నారా? ఎందుకంటే మా కళ్ళతో ఎవరు చూడలేదు, మీరు ఆ రికార్డింగ్ తప్ప. అదే పాట ఇంట్లో కానీ బయటకు కానీ నలుగురి మధ్యన కానీ వాళ్ళ కుటుంబంలో కానీ మా కుటుంబంలో కానీ ఆవిడ అదే పాట పాడుతుంది అంటే కనుక అది వేరే విషయం. ఇప్పుడే కాన్ఫ్లిక్ట్ వస్తుంది, మా ఇద్దరి మధ్యన ఒప్పుకుంటుందండి, బయటకు వచ్చి ఒప్పుకోదని చెప్పి. మరి మీ ఇద్దరి మధ్యన మీకు భయపడి ఒప్పుకుంటుందేమో అని మేము అనుకుంటాం. ఓకే సార్, అది మీరు చెప్పింది కరెక్ట్ అని. అయితే యాక్చువల్లీ అయితే నిజంగా ఇదే ప్రాబ్లం అనే ఇక్కడ నిరూపించమన్నా ఆమె ఎదుటే నేను నిరూపించగలనండి. అలాగా సార్, అదే విషయం నిరూపించాలంటే ఆ మొత్తం మా 3 పర్సన్ తీసుకొచ్చి చెప్తే నిజంగా ఒప్పుకుంటారండి. దాని గురించి కాదండి, మీరు లేకుండా కూడా ఒప్పుకుంటారండి. మీరు లేకుండా మీరు అడిగితే ఒప్పుకుంటారండి, మేము అడగక్కర్లేదు. స్టేషన్ లో కానీ ఒక సైకియాట్రిస్ట్ దగ్గర ఒప్పుకుంటారండి. అంటే అది నాకు ఆ విషయం గురించి నేను రాలేదు సార్. మరి నాకు అది వద్దండి, అది పిల్లల భవిష్యత్తు పాడైపోద్ది అని చెప్పి నాకు అది వద్దండి. ఏ విధంగా అయినా సరే నాకు ఆమెతో నాకు కొంచెం విడాకులు కావాలండి. దాని గురించి మీరు సాయం చేస్తారు, అదేనండి నాకు అదే కావాల్సిందండి. వచ్చిన దానికి కారణం ఏంటంటే మా అన్నయ్య కోసం అయితే రావడం అయితే రమ్మంటే వచ్చాను, కానీ ఇంకొక కారణం కూడా ఉందండి. ఏ పర్సన్ అయితే అదర్ పర్సన్ ఉన్నాడో అతను మానసికంగా చాలా బాధపడుతున్నాడండి. వాడికి ఏదైనా మీరు ఏమైనా కొంచెం కౌన్సిలింగ్ చేస్తారేమో. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.